ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాదుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. ఏకంగా ఏపీ మంత్రి సొంత నియోజకవర్గంలోని అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని కొత్తపల్లిలో అబూబకర్ సిద్దికి, మొహమ్మద్ అలీ అనే ఇద్దరు ఉగ్రవాదులను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ వెల్లడించిన కీలక సమాచారం ప్రకారం తమిళనాడు ఐబీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఈ ఇద్దరు వ్యక్తులు అలూమా అనే ఉగ్రవాద సంస్థకు చెందినవారు. అలూమా అనేది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అని ప్రవీణ్ పేర్కొన్నారు. నిందితులు దేశంలోని 3 ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. అన్నమయ్య జిల్లా ఏర్పడ్డ తర్వాత అన్నమయ్య పోలీసు గత 3 సంవత్సరాల్లో నిన్న ఈ 2-3 రోజులు అనేది చాలా క్లిష్టమైన దాని నుంచి ఒక మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. 25 సంవత్సరాల క్రితం 1998-99లో ఈ కోయంబత్తూరు బాంబు బ్లాస్ట్ నిందితులైన వాళ్ళు 20 సంవత్సరాలుగా మన రాయచోటి కేంద్రంలో మారు పేరులతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు. ఈ విషయం మనకి తెలియదు పూర్తిగా, అసలు మనకి ఎవరికి ఎటువంటి అవగాహన కానీ దీనికి సంబంధించిన ఆనమాలు కానీ ఎవరికి లేకపోవటం. అయితే గత 3 రోజుల క్రితం ఒక అనుభవమైన సంఘటన జరిగింది. తమిళనాడు పోలీసులు వాళ్ళు NBW ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు ఒక టీం వచ్చి మన సహకారం అందిస్తున్నారు అడిగారు. మనం సహకరించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ఆనమాళ్ళ ప్రకారం వాళ్ళని పట్టుకుని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ వివరాలు మనకు అప్పుడు వాళ్ళు అంతా పంచుకోలేదు. తర్వాత అంతా పూర్తయి వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత అంతా ఎవరు వాళ్ళు ఏమిటనేది మనం వివరాలు అడిగిన తర్వాత వాళ్ళు ఈ విధమైన వాళ్ళు ఇంత భయంకరమైన తీవ్రవాదులు అనేది మనకు చెప్పడం జరిగింది. మరి మీరు ముందెందుకు చెప్పలేదంటే ఏమో ఇక్కడ మీరు వాళ్ళని పట్టుకునే క్రమంలో ఏమన్నా శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చు, ఏదన్నా జరగవచ్చు అని మీకు చెప్పలేదన్నారు. తర్వాత అన్నమయ్య ఎస్పీ గారు ఆధ్వర్యంలో రాయచోటి డిఎస్పీ గారు, టౌన్ సిఐ గారు, ఇంకా ఇతర రాయచోట్లో ఉన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా ఎవరైతే ఇద్దరు అనుమానితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మనం సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఈ స్థానికులు ఎవరినైతే వివాహం చేసుకుని ఇద్దరు మహిళలు కూడా ముందు మనకి సర్చ్కి వెళ్ళినప్పుడు పోలీసుల్ని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు సముదాయించిన తర్వాత అంతా వాళ్ళు కలిగించిన ఆటంకాలన్నింటినీ మనం అధిగమించి మనం సర్చ్ కండక్ట్ చేస్తే అందులో మన్సూర్ ఖాన్ అమానుల్లా అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్న వ్యక్తి ఇంటిలో అతి భయంకరమైన పేలుడు సామాగ్రి, విధ్వంసకర సామాగ్రి, కత్తులు తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామాగ్రి అంతా కూడా మనకి లభ్యమైంది. తర్వాత ఇంకో వ్యక్తి మన్సూర్ ఇంట్లో కూడా కొంత సామాగ్రి మనకు లభ్యమైంది. తర్వాత ఏమిటనే దాని మీద వీళ్ళ గురించి విచారిస్తే ఈ కోయంబత్తూరు బాంబ్ బ్లాస్ట్ కేసు, ఎగ్మోర్ బాంబ్ బ్లాస్ట్ కేసు, బెంగళూరులో 2013లో మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇది అబూబకర్ సిద్దికి అనే సమానంగా అనే వ్యక్తి ప్రథమ నిందితుడు. వీళ్ళంతా కూడా అల్వుమా ఉగ్రవాద సంస్థకు చెందిన వారు. వీళ్ళు ఏంటంటే హదీస్ అనే శాఖ, ఇస్లాం మతంలోని హదీస్ శాఖ అనే దాని నుంచి ప్రేరేపించబడి దానిలోనే ఉన్న తీవ్రవాదపు ఛాందస్వాదాన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. సో అత్యధికంగా ఈ ISIS కానీ ఈ అల్లుమా కానీ ఇదంతా కూడా ఒకే రకమైన భావజాలానికి ప్రేరేపించబడి పనిచేసే వాళ్ళు అనమాట. సో వీళ్ళ రైట్స్ లో ఏంటంటే వీళ్ళు భారతదేశంలో అనేక నగరాలు వీళ్ళు పర్యటించున్నారు. వీళ్ళకి వివిధ రకమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా చాలా ఆధారాలు దొరికాయి. అలాగే ఈ అబూబకర్ సిద్దికి అమానుల్లా అనే వ్యక్తి బహుపర్యాయాలు గల్ఫ్ దేశాలకు కూడా పర్యటించున్నారు. ఇవన్నిటి మీద కూడా మనకు లోతైన విచారణ చేపట్టి ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇతర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అందరూ సహకారం తీసుకుంటే వీళ్ళు భవిష్యత్తులో ఏమి తలపెట్టారనేది ఇక్కడ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరులు ఎవరు, ఇక్కడికి లోపాయకారిగా వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఎవరందరూ వివరాలు కూడా మనం త్వరలోనే చేపడతాం. ఇంక ఈ యొక్క మనకు లభించిన ఈ విస్ఫోటక సామాగ్రి గురించి టూకీగా చెప్పాలంటే మీరు ఈ మధ్య కాలంలో జరిగింది, గత సంవత్సర కాలంలో జరిగింది రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ అని మనకు బెంగళూరులో జరిగింది. ఈ సామాగ్రితో అటువంటి 50 నుంచి 60 వరకు మనం తయారు చేయొచ్చు. రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ లో ఉపయోగించిన ఏదైతే IED ఉంటుందో IED అలాంటి డివైసెస్ 50-60 తయారు చేసే సామాగ్రి ఉంది. అబూబకర్ సిద్దికి, మొహమ్మద్ అలీల ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు
ఉగ్రవాదానికి సంబంధించిన పుస్తకాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వారి ఇళ్లకు తాళాలు వేశారు. దర్యాప్తులో భాగంగా దాదాపు 50 ఐఈడీలు తయారు చేసేందుకు కావలసిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ తెలిపారు. నిందితుల నుంచి పేలుడు పదార్థాలతో పాటు ఫ్యూయల్ ఆయిల్ కలిపిన అమోనియం నైట్రేట్, గన్ పౌడర్లు, దేశంలోని 3 ప్రధాన నగరాలు, రైల్వే నెట్వర్క్ల మ్యాపులు దొరికాయని వివరించారు. తమిళనాడుకు చెందిన అబూబకర్ సిద్దికీ, మొహమ్మద్ అలీలు గత కొన్నేళ్లుగా రాయచోటిలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ ఇక్కడే పెళ్లిళ్లు చేసుకుని స్థానికులుగా ఉండిపోయారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అబూబకర్ రాయచోటిలోని కొత్తపల్లె ఉర్దూ స్కూల్ ఎదురుగా అమానుల్లా పేరుతో షాపు నిర్వహిస్తున్నారు. మెహబూబ్ బాషా వీధిలో మొహమ్మద్ అలీకి సొంత ఇల్లు ఉంది. చీరల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వీరు కొన్ని నెలల పాటు రాయచోటిలో ఉండకుండా వెళ్లిపోయి వ్యాపారం కోసం బయటకెళ్లినట్లు స్థానికులతో చెప్పేవారని తెలుస్తోంది. వీరిద్దరూ గత 30 ఏళ్లుగా అంటే 1995 నుంచి దేశంలోని వివిధ నగరాల్లో జరిగిన ఉగ్ర బాంబు పేలుళ్లకు లింకు ఉన్న ప్రధాన నిందితులని ఐబీ గుర్తించింది. 20 ఏళ్లైనా చట్టం నుంచి తప్పించుకోలేరు అనడానికి ఇది నిదర్శనమని డీఐజీ అన్నారు. ఆక్టోపస్ నుండి కూడా బాంబు ఎక్స్పర్ట్స్ వచ్చారు. ఇప్పుడు మనకేంటంటే దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఫైండ్స్ ఐఈడి డివైస్ ఏదైతే సార్ ఇందాక మెన్షన్ చేసింది బాంబు అనేది అంటున్నాము. ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఒక సూట్ కేసులో ఉన్నట్టు గమనించాం. అది మాకున్న టెక్నికల్ డివైజెస్ అయ్యి పెడితే దాంట్లో సెటన్ ఎక్స్ప్లోజివ్ ఉన్నట్టు వాళ్ళే టెక్నికల్ ఎక్స్పర్ట్స్. ఆయన వాళ్ళ భార్య ఆయన మిక్సీలు రిపేర్ చేస్తాడు, వాచ్లు రిపేర్ చేస్తాడు. ఆయనకే మొత్తం A to Z స్టవ్ వర్క్. సో బేసికల్లీ వీళ్ళే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండి. వీళ్ళు మనకి చూసుకుంటే వీళ్ళ హిస్టరీ అనేది మేము మీకు బ్రీఫ్ హిస్టరీ ప్రెస్ నోట్ లో కూడా ఇచ్చాం. 1999 ఈ టైంలో కోయంబత్తూరులో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు సిమిలర్ గా వివిధ పిఎస్లు అంటే మనకు వచ్చేసి చందాద్రిపేట పిఎస్ లిమిట్స్, మైలాదురై పిఎస్ లిమిట్స్, ఈ విధంగా ఎగ్మూర్ పిఎస్ లిమిట్స్, వెల్లూరు డిఫరెంట్ ప్లేసెస్ లో వీళ్ళు బాంబ్స్ ప్లాన్ చేయడం, బ్లాస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఏంటంటే ఎగ్మూర్ కేసు చూసుకుంటే చెన్నై కమిషనరేట్ దగ్గర వీళ్ళు బాంబు పెట్టడం, అల్యూమినియం బాక్స్ అంటే మెకానిజం అది ఉండడం, అది గమనించి సబ్సిక్వెంట్ గా అదే కాకుండా వీళ్ళు బాంబ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ కూడా ట్రైన్స్ లో కూడా ఇది ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ అందుకుని 1999లో అది కాసర్గోడ్ రైల్వే స్టేషన్ లో సెటన్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ సీజ్ చేయడం ఇది జరిగింది. సో ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు బాంబ్ మేకింగ్ ఉన్నది. అది కూడా ఎట్లాగంటే లోకల్ గా దొరికే చిన్న చిన్న వస్తువులు, ప్లాస్టిక్ బాల్స్, పాడైపోయిన వాచ్ల నుండి టైమర్ డివైసెస్ ఇవి చేసుకుని ఇది తయారు చేసుకుని లోకల్ ఇంప్రూవైజ్ చేసుకుంటున్నారు తప్పితే బయట నుండి మనకు ఫ్లిప్కార్ట్ లోను దీంట్లోనూ ఆర్డర్ ఇస్తే మాకు తెలిసిపోతుంది కదా. అందుకని చెప్పి ఫ్లిప్కార్ట్స్ లో వీటిలో టైమర్ మెకానిజం ఈ ఆర్డర్ ఇవ్వాలి. బట్ కమ్యూనికేషన్స్ అనేవి గమనించదగ్గ విషయం ఏంటంటే, అందరూ గమనించదగ్గ విషయం వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ తర్వాత బెంగళూరు మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ లో వీళ్ళిద్దరూ ప్రధాన నిందితులు. ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ తర్వాత అంత ముందు అన్ని కూడా ఇక్కడ రాకముందు చేసినాయి. మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ ఏదైతే బెంగళూరులో ఉందో రాయచోట వచ్చి స్థిరపడ్డ తర్వాత పాల్పడిన ఉగ్రవాద్యం అలియాస్ అమానుల్లా. అండ్ సెకండ్ పర్సన్ నేమ్ ఇస్ మొహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్. ఈ అలియాస్ అన్న పేర్లు ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న పేరు. ఈ అబూబకర్ అన్నతను 5 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ మన్సూర్ అన్నతను 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ అమ్మాయిలు రాయచోటి గాలివీడు ఏరియా లేడీస్ వీళ్ళు. మరి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇంత సీజర్ మాకు పట్టుబడి ఆ ఇంట్లో సామానం గురించి ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అనుకుంటే అన్నది మాకు అనుమానాస్పదంగా ఉంది. తెలుసా తెలీదా, మరి వీళ్ళని నిజంగానే ఏమార్చారా, మోసం చేశారా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మీకు తేల్చాల్సిన. పోలీసులు ఈ అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాయచోటిలో నిందితులకు సహకరిస్తున్న వారిపై కూడా విచారణ జరుగుతోందని డీఐజీ చెప్పారు. ఐసీఎస్, అలుమా సంస్థలు ఒకే విధమైన ఆలోచనలతో పనిచేస్తాయని ఆయన తెలిపారు. వీరిద్దరూ కలిసి మరికొందరికి ఉగ్రవాద శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. ఐబీ అధికారులు వీరిద్దరితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో వివరాలు తెలుసుకుంటున్నారు. ఉగ్రవాదుల కుటుంబ సభ్యులకు పేలుడు పదార్థాల గురించి తెలుసా లేదా అనే విషయంపై కూడా విచారణ జరుగుతోందని డీఐజీ వెల్లడించారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశంలో దర్యాప్తు సంస్థలు ముష్కర మూకల భరతం పడుతూ పలు కుట్రలను భగ్నం చేస్తున్నారు.
ఈ కేసులో అబూబకర్ సిద్దికీ భార్య షేక్ సైరా బాను, మహమ్మద్ అలీ భార్య షేక్ షమీములపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసుకి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఇద్దరి అరెస్టు తర్వాత స్థానికులు ఆందోళనలో ఉన్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా రాయచోటి చుట్టూ 6 చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేశారు.